మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లాలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి అంబటి రాంబాబు, ఏసురత్నం పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. భారతదేశం గర్వించదగ్గ మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్సీ ఏసురత్నం కొనియాడారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పూలే చేసిన పోరాటం మరువలేనిదని చెప్పుకొచ్చారు. పాఠశాల స్థాపించి బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు విద్యను అందించిన ఆయన ఆశయాలకు వైసీపీ కట్టుబడి ఉందని చెప్పారు. జ్యోతిరావు పూలేను స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు. మరి ఈ రోజున జ్యోతిరావు ఒక పండగలాగా జరుపుకుంటున్నారంటే ఆయన సామాజిక స్ఫృతి, ఆయన పడిన కష్టాలు, 19వ శతాబ్దంలో ఆయన పడిన కష్టాలు, ఈ కుల వివక్ష ఏ విధంగా ఉండేది ఆ రోజుల్లో, 18-19 సెంచరీలో కుల వివక్ష ఎలా ఉండేది అనేది ఈ రోజున సుమారుగా మరి 100 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఇంకా భారతదేశంలో అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. ఈ రోజున స్త్రీ విద్య మరి స్వయాన తన సతీమణికి మరి సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించేసి ఆమెని ఒక టీచర్గా తీర్చిదిద్దేసేసి సమాజంలో ఎక్కడైతే అట్టడుగు వర్గాలు మరి పేద ప్రజలు విద్యగా దూరంగా ఉన్న స్త్రీలకు విద్య